జర్నలిస్టులు మాత్రము ఒక తాటిపైకి రావడం జరిగింది. ఎందుకంటే ఖమ్మంలో ఒక జర్నలిస్ట్ రాసిన వార్తకు ఆయన కేసులు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా యూరియా దొరకని మాట వాస్తవమే. రైతుల పక్షాన్ని నిలబడడం వల్ల జర్నలిస్ట్ మీద కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాం సూర్యాపేట జిల్లా కేంద్రంలో యూనియన్లు ఖచ్చితంగా ధర్నా చేస్తున్నారు. మనం యూనియన్ అధ్యక్షులతో మాట్లాడదాం. అలా చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు? ప్రజాస్వామ్య భారతదేశంలో మన రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఆ రాజ్యాంగంలో కూడా ఒక అధ్యాయం జర్నలిస్టుల పాత్రికేయ రంగం మీద కూడా ఉంది. ప్రజా సమస్యలు వెలికితీసే 4వ స్తంభంగా చెప్పుకునే మనమందరం కూడా ప్రజల సమస్యలు వెలికితీసి ఇప్పుడు ఈ సీజన్లో వ్యవసాయానికి అవసరమైన యూరియా లేదని చెప్పి అవస్థలు పడుతున్న రైతాంగానికి మద్దతుగా రైతుల బాధలను ప్రజలకు ప్రభుత్వానికి అధికారులకు తెలిసే విధంగా ప్రయత్నం చేసిన ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో చీఫ్ సాంబశివరావుపై కొంజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ కేసును బనాయించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుర్ఘటనలు దుశ్చర్యలకు పాల్పడే ఎంతటి పాలక వర్గాలైనా ప్రభుత్వాధిపతులైనా కూలిపోవడం ఖాయం. ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది నిర్ణయం. రైతుల కోసం పాటుపడుతున్న క్రమంలోనే ప్రజా సమస్యలు వెలికితీస్తున్న సాంబశివరావు తీరును తప్పుగా చూపించి కేసులు బనాయించిన తీరు ఇది అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి పైసలకు కొనుగోలు చేసేటువంటి యూరియాను అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యంగా వహించినటువంటి వ్యవసాయాధికారులను పట్టించుకోవడం లేదు. అందుకు బాధ్యులైన పాలకులను పట్టించుకోకుండా సమస్యను వెలికితీసి అయ్యో ఇంత బాధపడుతున్నారని చెప్పే ప్రయత్నం చేసిన జర్నలిస్టుల మీద కేసులు నమోదు చేయడం అంటే ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా పోలీసు అధికారులు బేషరతుగా క్షమాపణ చెప్పి సాంబశివరావు మీద మోపినటువంటి కేసును ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్లా చూస్తున్నారు? మీ ఛానల్ ఒక ప్రతినిధిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే యూరియా కోసమే వార్తలు రాస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా యూరియా లేదు. దాన్ని ఎట్లా చూస్తున్నారు? యూరియా సరిపడా సప్లై చేయకపోవడమే కాకుండా యూరియాపై సమస్యను వెలికి తీసి చూపించే మీడియాను అనగదొక్కాలనడం అత్యంత దుర్మార్గం. చాలా చోట్ల రైతులు చెప్పుల లైన్లు రాళ్ళు పొద్దుస్తమానం కూర్చొని చాలా తిప్పలు పడుతారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కూడా టీ న్యూస్ ప్రతినిధి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడించి సమస్యగా చూపించినందుకు రిపోర్టర్ మీద కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు. తక్షణమే ఆ టీ న్యూస్ రిపోర్టర్ని బేషరతుగా రిలీజ్ చేయాలి. చెప్పండి, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే అధికారులకు వచ్చినప్పుడు ఒత్తిడిగా, అధికారులు రానప్పుడు ఒత్తిడిగా ఉంటున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? నిజాన్ని నిజంగా రాయాలి. సమస్య ఉన్నప్పుడు సమస్యని రాయటంలో కీలక పాత్ర పోషించేది జర్నలిస్టులే. అది రైతుల సమస్య. ఇప్పుడు యూరియా కోసం ఎండిపోతున్నాయి, వరి పొలాలు ఎండిపోతున్నాయి. దీనిని గమనించి ప్రభుత్వం యూరియా సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి ఎన్ని టన్నుల యూరియా అయినా పంపాలి. లేకపోతే పంట ఎండిపోతుంటే రైతుకి ఎంత కన్నీళ్ళు వస్తాయి. ఎదురుగా డబ్బులు పోయినట్టేగా పంట పోతాయి. అలాంటిది సమస్యగా చూపించినందుకు అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వమే చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు? జర్నలిస్టుల మీద దాడులు చేయడం అనేది ఇది సరైనటువంటి విధానము కాదు. రాష్ట్రంలో జర్నలిస్టుల మీద అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. జర్నలిస్టులు ఉన్నది ప్రజల కోసము, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడానికి, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి. మరి అట్లా స్వేచ్ఛా హక్కును భంగం కలిగించేటట్టుగా ఆర్టికల్ 19 భంగం కలిగించేటట్టుగా స్వేచ్ఛా హక్కును హరించేటటువంటి విధంగా మరి ఖమ్మం జిల్లాలో జరిగింది. సాంబశివను ఆ సహోదరుని వెంటనే విడుదల చేయాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రం యూనియన్ల ఖచ్చితంగా మాత్రం జర్నలిస్టులు మాత్రం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి టీ న్యూస్ విలేకరు వాస్తవాలు ప్రచురించేందుకు వారి మీద కేసు పెట్టడం జరిగింది. వాస్తవమే ఇదంతా. ఎందుకంటే మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా దొరకని మాట వాస్తవమే. రైతులు మాత్రం కన్నీరు ముందెత్తున్న మాట వాస్తవమే. ఎందుకంటే మనం చూస్తున్నాము చెప్పులు కూడా లైన్లో పెట్టి యూరియా కోసం తంటాలు పడుతున్నారు, జాగారాలు చేస్తున్నారు. అయినా కూడా అలాంటి వార్తలు ప్రచురించేటువంటి రిపోర్టర్ మీద కేసు పెట్టడం సమస్య కాదని కూడా మీడియా మిత్రులు పేర్కొంటున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.